తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫిలిం మేకింగ్ స్టెప్ బై స్టెప్ అనే సిరీస్లో భాగంగా ఈ రోజున మనం సీన్ డివిజన్ అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. కథ రాసుకున్న తర్వాత ఎవరైనా మొట్టమొదట చేసే పని సింగిల్ లైన్ ఆర్డర్ అనుకున్నాం కదా. సింగిల్ లైన్ ఆర్డర్లు అంటే కథలో మనం అనుకున్న దానిలోంచి ఏ ఏ అంశాలని మొట్టమొదటి వరుసగా తీసుకోవాలనేది రాసుకుంటే ఆ అంశాలని సీన్లుగా విడగొట్టడం, అంటే ఒక్కొక్క భాగంగా కథా భాగాలుగా విడగొట్టడం. ఎందుకు ఇలా విడగొట్టాలి అంటే సింపుల్గా చెప్పాలంటే నవల కానీ కథ కానీ మనం రాసుకున్న కథ కానీ నవల కానీ ఏదైనప్పటికీ కూడా విస్తృతంగా రకరకాల సన్నివేశాలు, రకరకాల ప్రదేశాల్లో, రకరకాల టైం లైన్లో కథ జరుగుతూ ఉంటుంది. వాటన్నిటినీ షూటింగ్ చేయాలి అంటే మనకి చాలా కష్టం అవుతుంది. అంటే ఇప్పుడు హీరో ఇంట్లో సీన్లు జరుగుతున్నాయి అనుకోండి, హీరో ఇంట్లో ఫస్ట్ సీన్ జరుగుతుంది ఉదాహరణకి. తర్వాత హీరో కాలేజీకి వెళ్తాడు, ఆ తర్వాత సాయంత్రం కాలేజీ అయిపోయిన తర్వాత పబ్కి వెళ్తాడు. అంటే ఇప్పుడు హీరో ఇంట్లోంచి కెమెరా ఒక సీన్ అయిన తర్వాత మళ్ళీ కాలేజీకి వెళ్ళి కాలేజీలోంచి మళ్ళీ పబ్కి వెళ్ళాలి. ఇలా 3 చోట్లకి కెమెరాలు మార్చుకుంటూ ఆర్టిస్టులు మార్చుకుంటూ తిరిగితే సినిమాలు సంవత్సరాలు అంటే ఒక్కొక్క సీను సీక్వెన్స్ తీయటానికే బోలెడు నెలలు పడుతుంది. అందుకోసమని సీన్ డివిజన్ అనేటువంటి భాగాన్ని పెట్టుకుంటారు. ఒక లొకేషన్ కానీ ఒక ఆర్టిస్ట్ని కానీ బేస్ చేసుకుని ఆ సీన్లన్నీ గంపగొత్తగా, అంటే ఆ పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ ప్లేస్లో ఉన్నటువంటి సీన్లన్నీ కూడా ఒకేసారి షూటింగ్ చేయటం అనేది జనరల్గా జరుగుతుంది. సో షూటింగ్ ప్రాసెస్కి షెడ్యూల్కి వేసుకోవటానికి, షెడ్యూలింగ్ చేయడానికి అనువుగా ఈ సీన్ డివిజన్ అనేది మనకి ఉపయోగపడుతుంది. తర్వాత కథా భాగాన్ని కొద్ది కొద్దిగా చేయటం వలన ఏమవుతుందంటే మనకి షార్ట్స్ కూడా నెంబర్ ఆఫ్ షార్ట్స్ తీసుకుని ఆ సీన్ మధ్య ఉన్నటువంటి ఏదైతే ఎమోషన్ ఉందో దాన్ని పండించడానికి అవకాశం ఉంటుంది. చాలా పెద్ద సీన్స్ కానీ పెద్ద సీక్వెన్స్ కానీ ఒకేసారి చేయాలంటే, సీన్లు చేయాలంటే కొంచెం టైం టేకింగ్. అంటే ఒక రోజులో లైటింగ్ ఉంటుంది, ఆర్టిస్టుల ప్రిపరేషన్ ఉంటుంది, సెట్ ఉంటుంది, రకరకాల ప్రాపర్టీస్ తీసుకురావటం ఉంటుంది, మేకప్, ఇన్ని డిపార్ట్మెంట్లు చూసుకుని పెద్ద కథాభాగాలని ఒక రోజులో 1 గంటలో 2 గంటలో తీయాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకని కథని చిన్న భాగాలుగా విడగొట్టుకోవటం చేస్తారు. దాన్నే మనం సింపుల్గా చెప్పాలంటే సీన్ డివిజన్ అని అంటాం. ఆ సీన్ డివిజన్లోకి వెళ్ళే ముందు సీన్ అంటే ఏంటి, సీన్ ఎలిమెంట్స్ ఏముంటాయి, ఆ తర్వాత సీన్ డివిజన్ ఎందుకు చేస్తారు, సీన్ డివిజన్ చేయటంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలేంటి, అంటే సీన్ డివిజన్ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవలసిన అంశాలేంటి, అసలు సీన్ని ఎందుకు డివైడ్ చేయాలి, ఇలాంటి విషయాల్ని మనం ఈరోజు ఎపిసోడ్లో స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అసలు సీన్ అంటే ఏంటో మొట్టమొదట తెలుసుకుందాం. సీన్ అంటే ఏ స్మాల్ స్టోరీ టెల్లింగ్ యూనిట్, ఒక చిన్న కథని చెప్పేటటువంటి భాగం లేదా చిన్న కథా భాగం అని సింపుల్గా చెప్పుకోవచ్చు. సీన్ గురించి చెప్పే ముందు ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సినిమాలో ప్రతి సీన్కి కూడా బిగినింగు, మిడిలు, ఎండ్ ఉంటాయి. ఇది బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ సీన్ అంటాం. అలాగే మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం, ప్రతి సీక్వెన్స్కి కూడా బిగినింగు, మిడిలు, ఎండ్ ఉంటాయి. అలాగే సినిమాకి కూడా బిగినింగు, మిడిలు, ఎండ్ ఉంటాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో సీన్ అంటే ఏమనుకున్నాం, మొట్టమొదట ఏ స్మాల్ స్టోరీ టెల్లింగ్ యూనిట్ అని ఒక డెఫినిషన్ చెప్పుకోవచ్చు. అంటే కథలో ఒక చిన్న భాగాన్ని చెప్పేటటువంటి దాన్నే మనం సీన్ అని సింపుల్గా అనుకోవచ్చు. సీన్ మరో రకంగా కూడా చెప్పచ్చు, ఏ సెక్షన్ ఆఫ్ ఏ మోషన్ పిక్చర్ ఇన్ ఏ సింగిల్ లొకేషన్ అండ్ కంటిన్యూస్ టైం మేడప్ ఆఫ్ సిరీస్ ఆఫ్ షార్ట్స్ అని కూడా చెప్పచ్చు. ఇది కూడా అంటే ఒక మోషన్ పిక్చర్లో ఒక పర్టికులర్ ప్లేస్లో కంటిన్యూస్గా జరిగేటటువంటి ఒక కథాభాగాన్ని, రకరకాల షార్ట్స్తో చెప్పేటటువంటి కథాభాగాన్ని సీన్ అని మనం చెప్పవచ్చు. ఇది తెలుగులో సింపుల్గా.
సీన్ని మరో రకంగా కూడా డిఫైన్ చేయొచ్చు. అది ఎలాగంటే, ఏ సీన్ ఈజ్ ఏ డ్రమాటిక్ పార్ట్ ఆఫ్ ఏ స్టోరీ ఎట్ ఏ స్పెసిఫిక్ టైమ్ అండ్ ప్లేస్ బిట్వీన్ స్పెసిఫిక్ క్యారెక్టర్స్. అంటే ఒక కథలో ఒక కథాభాగం ప్రత్యేకమైన క్యారెక్టర్ల మధ్య ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక పర్టికులర్ టైంలో జరిగేటటువంటి కథా భాగాన్ని మనం సీన్ అని చెప్పవచ్చు. ఈ డెఫినేషన్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అంటే సీన్ గురించి అర్థం చేసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ మనకి కావలసినంత ఉంది. అది ఎలాగంటే, సీన్లో ఒక్కొక్కసారి ఒక క్యారెక్టర్ ఉంటుంది, లేదా రెండు అంతకంది మించి కూడా ఉండొచ్చు. సీన్లో ఒక్కోసారి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ తన గురించి తన స్వాగతం చెప్పుకుంటుంది, దాని మోనోలాగ్, లేదా తన ఆలోచన, లేదా తన ఎక్స్ప్రెషన్, తన భావాన్ని అలా కూడా చెప్పచ్చు. లేదా ఒకటి కన్నా మించి కూడా క్యారెక్టర్లు ఉండొచ్చు. అసలు క్యారెక్టర్లే లేకుండా కూడా సీన్ ఉండొచ్చు. ఇలా సీన్ని ఎలా అయినా కన్వే చేయొచ్చు. కానీ సాధారణంగా చెప్పుకోవాలంటే ఒక రెండు క్యారెక్టర్లు, ఒకటి లేదా రెండు క్యారెక్టర్లు ఉంటాయి. ఆ క్యారెక్టర్ల మధ్యలో ఒక పర్టికులర్ టైంలో ఒక పర్టికులర్ ప్లేస్లో జరిగేటటువంటి కథాభాగాన్ని మనం సీన్ అని అంటాము. సీన్ డివిజన్ గురించి మరింత విస్తృతంగా తెలుసుకునే ముందు సీన్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి అనే విషయాన్ని గురించి మనం కొద్దిగా డిస్కస్ చేద్దాం. ఎలిమెంట్స్ ఆఫ్ సీన్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అంటే దానిలో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏంటి. ఏ సీన్లో అయినా మొట్టమొదట క్యారెక్టర్స్ ఉంటాయి కదా. ఒకవేళ ఒకటి కన్నా ఒకటి ఉన్నా దాని డైలాగ్ ఉంటుంది, లేదా ఒకటి కన్నా మించిన క్యారెక్టర్స్ ఉన్నా దానికి ఉంటుంది, డైలాగ్ ఉంటుంది. రెండో ఎలిమెంటు డైలాగ్. మూడోది యాక్షన్. ఒక క్యారెక్టర్ అయినా ఒక యాక్షన్ చేస్తుంది, దానికి ఒక యాక్షన్ ఉంటుంది, లేదా రెండు క్యారెక్టర్ల మధ్య యాక్షన్ ఉంటుంది. సో క్యారెక్టర్స్, డైలాగు, యాక్షన్ అనే మూడింటిని మనం ఎలిమెంట్స్ ఆఫ్ సీన్ కింద చెప్పచ్చు. అలాగే మరో రకంగా కూడా చెప్పచ్చు. స్టోరీ పార్ట్, టైము, ప్లేస్, క్యారెక్టర్స్ అండ్ డైలాగ్. దీనివల్ల చాలా డీటెయిల్గా మనకు తెలుస్తుంది. స్టోరీ పార్ట్, ఏదో ఒక స్టోరీ పార్ట్ నడుస్తుంది, పర్టికులర్ టైంలో జరుగుతుంది, తర్వాత పర్టికులర్ ప్లేస్లో జరుగుతుంది, ఒక క్యారెక్టర్ల మధ్య కానీ, ఒక క్యారెక్టర్తో కానీ లేదా క్యారెక్టర్ల మధ్య కానీ సీన్ జరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఎలిమెంట్స్ అర్థం చేసుకుంటే మనకు సీన్ డివిజన్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. సీన్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని కనుక మనం అర్థం చేసుకుంటే సీన్ డివిజన్ మనకి ఈజీగా ఉంటుందనే విషయం మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా సీన్ని డివిజన్ చేసేటప్పుడు ఒక 2-3 విషయాలు మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటంటే, సీన్ని రాయటం వలన లేదా ఒక సీన్ని తీసుకోవటం వలన ఫస్ట్ థింగ్ కథ ముందుకు నడవాలి. సీన్తో పాటుగా కథ నడవాలి. సీన్లో ఏదో ఒక విషయాన్ని చెప్తాం, లేదా ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తాం, క్యారెక్టరైజేషన్ చెప్తాము, లేదా క్యారెక్టర్ మధ్య రిలేషన్ చెప్తాము, లేదా కొద్దిగా కథ పార్ట్ చెప్తాం. ఇలా ఇప్పుడు చెప్పిన ఈ 4గిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఒకవేళ 4 గనక ఉన్నట్టయితే, అంటే ఆ సీన్కి బిగినింగ్, మిడిల్, ఎండ్ ఉండి ఈ 4 అంశాలు గనక ఉండుంటే అది బ్రహ్మాండమైన సీన్, సూపర్ సీన్ కింద లెక్క వస్తుంది. కాబట్టి సీన్ని డివైడ్ చేసినప్పుడు మొట్టమొదటి రూల్ ఏంటంటే, సీను కథ నడిపేటట్టుగా ఉండాలి ఒకటి. రెండోది, క్యారెక్టర్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ చెప్పాలి. ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం కానీ, ఆ క్యారెక్టర్ గురించి చెప్పడం కానీ, దాని యొక్క క్యారెక్టరైజేషన్ గురించి కానీ వివరించేదిగా ఉండాలి. మూడోది, సీన్కి బిగినింగు, మిడిల్, ఎండ్ ఉండాలి. సీన్ డివిజన్ చేసుకునేటప్పుడు మనకి ఇంత కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే ఎలా సీన్ డివైడ్ చేయాలి. కథ రాసుకున్నాం మనం, వాటిని సీన్లుగా ఎలా మార్చాలంటే ఒకే ఒక చిన్న ప్రాథమిక అంశం కనుక మీరు గుర్తుపెట్టుకుని చేసినట్టయితే ఎవరైనా ఈజీగా సీన్ డివైడ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది నేను బిగినర్స్కి చెప్తున్నాను. ఇదే సీన్ డివిజన్ నేను ఇలాగే చెయ్యాలి, ఇంతేనా మీరు చెప్పేది, ఇలాంటి విమర్శలు చేయకండి. అసలు సీన్స్ అంటే ఎలా డివైడ్ చేస్తారో తెలియని వాళ్ళ కోసం నేను చెప్పే విషయం. వాళ్ళకి ప్రాథమికంగా అవగాహన కల్పించి అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను. సీన్ అనేది లొకేషన్, అంటే ఒక లొకేషన్లో ఒక ప్లేస్లో జరిగే ఒక చిన్న యాక్షన్. అంటే ప్లేస్ మారినప్పుడల్లా సీన్ నెంబర్ మార్చుకోండి సింపుల్గా. అంటే ఒక ప్లేస్లో జరిగే చిన్న యాక్షన్.
సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్లో జరుగుతుంది అనుకోండి, ఒక సీన్ వేసుకోండి. ఈ రూమ్లోంచి హాల్లో వెళ్తుందని మరొక సీన్ వేసుకోండి. తర్వాత దీనిలోంచి గేట్ దగ్గర పోర్టికోలో జరుగుతుంది అనుకోండి, మరొక సీన్ వేసుకోండి. నో ప్రాబ్లం. ఫస్ట్ సీన్ డివిజన్ చేసేటప్పుడు ఇలా ప్రతిదీ ఒక నెంబర్ ఇవ్వండి. అయితే కొంచెం కొంతకాలం పోయిన తర్వాత మీకు అవగాహన కలిగినప్పుడు ఈ ఇంట్లో అంటే ఈ రూమ్లో, తర్వాత హాల్లో, తర్వాత గేటు దగ్గర ఈ మూడు కూడా దగ్గర దగ్గర పక్క పక్కన లొకేషన్లో జరుగుతున్నాయి కాబట్టి ఫస్ట్ సీన్ని 1 అని, తర్వాత 1A అని, తర్వాత 1B అని, ఇట్లా ఒకే పక్క పక్కన జరిగే వాటికి ABCDలుగా నెంబర్లు ఇచ్చుకోవచ్చు. సో సీన్ అంటే ఒక లొకేషన్లో లేదా ఒక ప్లేస్లో ఒక టైంలో జరిగేటటువంటి కథాభాగంగా మనం డివైడ్ చేసుకుంటే అప్పుడు మనకి సీన్ డివిజన్ అనేది ఈజీగా అర్థమవుతుంది. నాకు తెలిసి మీకు సీన్ అంటే ఏంటో, సీన్ డివిజన్ అంటే ఏంటో ఎలా చేసుకోవాలో ప్రాథమికంగా అర్థమైంది అనుకుంటాను. మన సినిమాలో రకరకాల సీన్లు ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి. అంటే జరిగే యాక్షన్ బట్టి. సో లవ్ అనుకోండి, లవ్ సీన్ అని పేరు పెడతారు. అంటే ఎమోషన్ బట్టి జరిగే యాక్షన్ బట్టి ఆ సీన్కి పేరు వస్తుంది. ఇది ఒక లవ్ సీన్ రా అంటే దానిలో లవ్ మ్యాటర్ ఉంటుంది. ఇది ఒక కామెడీ సీన్ రా అంటే కామెడీ ఉంటుంది. యాక్షన్ అంటే యాక్షన్ ఉంటుంది. తర్వాత సెంటిమెంట్ ఉంటే సెంటిమెంట్ సీన్. ఇంట్రడక్షన్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అయితే ఇంట్రడక్షన్ సీన్ అని. క్లైమాక్స్లో ఉంటే క్లైమాక్స్ సీన్ అని. ఇంటర్వెల్లో ఉంటే ఇంటర్వెల్ సీన్ అని. జరిగే యాక్షన్ బట్టి సీన్కి రకరకాల పేర్లు కూడా పెడతారు. ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ సీన్స్ గురించి నేను మీకు చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీరు రకరకాల సినిమాల్లో రకరకాలైనటువంటి సీన్లను మీరు చూస్తున్నారు. కాబట్టి సీన్ డివిజన్ని ఏ అంశాల మీద డివైడ్ చేస్తారో మీకు తెలిసింది. కాబట్టి సీన్ డివిజన్ చిన్న కథలో ఎలా చేస్తారనేది మళ్ళీ ఎపిసోడ్ వచ్చేది చాలా పెద్ద చాటభారతం అవుతుంది. అందుకని సీన్ డివిజన్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చేశాను క్లియర్గా. తాబేలు కుందేలు కథని ఎగ్జాంపుల్ చేసుకుని, అంటే సింగిల్ లైన్ ఆర్డరు, దానిలో సీన్స్గా రాసుకోవటం, దాని తర్వాత సీన్ డివిజన్ తర్వాత ట్రీట్మెంట్ తర్వాత స్టోరీ డైలాగ్ కూడా రాశాను. కాబట్టి ఆ ఎపిసోడ్ని రిఫరెన్స్గా మీరు ఉపయోగించుకొని ఈ అంశాలను కనుక మీరు గుర్తుపెట్టుకుని సీన్ డివిజన్ చేసినట్టయితే మంచి సీన్స్ మీకు ఆర్డర్లో వస్తాయి. మంచి స్క్రీన్ ప్లే రాయటానికి మీకు అవకాశం దొరుకుతుంది. మరొక మంచి అంశంతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.